ప్రార్థన. మహానమ్మకమైన గొప్ప తండ్రి, నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. ఈ నూతన నెలలోకి నడిపించిన విధానం కనుగొన్నారు తండ్రి. మీరు మా అందరితో మాట్లాడండి. వాక్యంలో నా జీవము, మా జీవితాలకు ఆయన ఎండిన పరిస్థితులకు జీవింపజేసి మా పరిస్థితులన్నింటిలో నీ విమోచన కార్యంలో జరిగించమని, ప్రతి బిడ్డని బలపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు వచ్చి మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారు కదా? గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఈ లోకములో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, ఒక వ్యక్తి దేవుని గురించి తెలుసుకోవడం. ఒక వ్యక్తి దేవునిని తెలుసుకోవడం చాలా చాలా అవసరం. అందుకే బైబిల్ సెలవిస్తుంది, ఒక వ్యక్తి ఎప్పుడు దేవుని గురించి తెలుసుకోవాలంటే బాల్య దినమందే నీ సృష్టికర్తను ఏం చేయాలి? స్మరణకు తెచ్చుకోవాలి. అంటే చిన్న వయసులో నుండి ప్రతి వ్యక్తి కూడా దేవుని గూర్చిన జ్ఞానము, దేవుని గూర్చిన ఆలోచన కలిగి దేవుణ్ణి స్మరించే వ్యక్తిగా, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా, దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా, దేవుణ్ణి కీర్తించి కొనియాడే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? యెహోవా దేవుడు కాగలిగిన జనులు ఎలా ఉంటారంటే ధన్యులుగా ఈ భూమి మీద ఉంటారంట. దేవునికి స్తోత్రం. అందుకనే మన జీవితాల్లో ఎక్కువగా దేవుని గురించి నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, గ్రహించడానికి మన సమయాన్ని హెచ్చించాలి. దేవుడి గురించి మనకి ఎలా తెలియపరచబడుతుంది, ఎలా అర్థమవుతుంది, దేవుడి గురించి మనం ఎలా ధ్యానించగలం అంటే, దేవుని వాక్యము అంతా కూడా దేవుని గురించిన అనేక విషయాలు బయలుపరచబడ్డాయి దేవుని వాక్యంలో. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా వినినప్పుడు, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకున్నప్పుడు దేవుని గూర్చిన జ్ఞానాన్ని మనం సంపాదించగలం. మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయనకి అనేకమైన పేర్లు పెట్టబడ్డాయి. గడిచిన దినాల్లో, గడిచిన వారాల్లో మనం ఆయన గురించిన పేర్లు, ఒక్కొక్క పేరు ఒక్కొక్క గుణ లక్షణాన్ని తెలియపరుస్తుంది అని మనం నేర్చుకున్నాం. యెహోవా రాఫా అంటే ఆయన స్వస్థపరిచే దేవుడు. యెహోవా ఈరే అంటే ఆయన సమకూర్చే దేవుడు. ఇలా అనేకమైన పేర్లతో ఆయన గుణగణాలను, ఆయన ఒక ప్రత్యక్షతలు, ఆయన ఒక మనసు, ఆయన ఒక వ్యక్తిత్వాన్ని మనము నేర్చుకోవడానికి మనం ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈ వారం మనం మరొక హీబ్రూ మాటను మనం చూద్దాం. హీబ్రూలో ఉన్న అనేక పేర్లు దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని తెలియపరుస్తుంటే మరొక మాట ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే యెహోవా గోయేల్. ఏంటిది? యెహోవా గోయేల్. అందరు చెప్పండి యెహోవా. అందరు చెప్పాలి యెహోవా. అందరు చెప్పాలి యెహోవా గోయేల్. గోయేల్ అంటే విమోచన. యెహోవా గోయేల్ అంటే ఆయన నా విమోచకుడైన దేవుడు. గోయేల్ అంటే విమోచకుడు. యెహోవా గోయేల్ అంటే నా విమోచకుడైన దేవుడు. మన విమోచకుడైన అంటే మన దేవుడు మనకి ఏమి అయి ఉన్నాడంటే విమోచకుడై ఉన్నాడు. అందుకే అక్కడ రాయబడింది యెహోవా గోయేల్ అనే మాట రాయబడింది. ఇది హీబ్రూ పదం. దేవాది దేవుడు తన వ్యక్తిత్వాన్ని మనకి బయలుపరుస్తున్నాడు. తన మనస్సును, తన ఆలోచనలను, తన గుణ లక్షణాలను ఆయన మనకి బయలుపరుస్తున్నాడు. ఏంటంటే నేను గోయేల్ అయిన దేవుణ్ణి, అనగా నేను నీ విమోచకుడినై ఉన్నాను. చూడండి, ఈ విమోచకుడి గురించిన కొన్ని మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథములు ఇలా రాయబడ్డాయి.
చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట రాయబడింది. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 14వ వచనంలో, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఏం రాయబడిందంటే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడైన యెహోవా. ఇశ్రాయేలుల ప్రజల దేవుడు, ఇశ్రాయేలు దేవుడు అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఇశ్రాయేలు దేవుడు ఎవరయ్యా అంటే పరిశుద్ధుడు. ఎవరైనా చెప్పాలి, ఎవరైనా. ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన ఇశ్రాయేలులను విమోచించిన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు ఉనికిని కల్పించిన దేవుడు ఆయనే. ఇశ్రాయేలు ప్రజలను పేరు పెట్టి పిలిచిన దేవుడు ఆయనే. ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వములో నుండి విడిపించింది ఆయనే. శత్రువు దాడుల నుండి రక్షించి విమోచించిన వాడు ఆయనే. అందుకే ఆయన అన్నాడు, ఇశ్రాయేలులను విమోచించిన యెహోవా, ఇశ్రాయేలులకు విడుదలనిచ్చిన యెహోవా. ఆయన మీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇశ్రాయేలులకు మాత్రమే కాదు కానీ మనందరికీ ఆయన విడుదలను అనుగ్రహించిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఇంకొక వచనాన్ని మనం చూసినట్లయితే 44వ అధ్యాయం యెషయా గ్రంథం 22వ వచనంలో కూడా ఈ మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము. ఇదిగోండి, ఇశ్రాయేలులను విమోచించిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిచ్చుచున్నాడంటే, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపములను నేనేం చేసి ఉన్నానంటే తుడిచివేసి ఉన్నాను గనుక నేను నిన్ను విమోచించి ఉన్నాను. అంటే నీ పాపము నుండి, నీ శాపము నుండి, నీ బంధకముల నుండి, నీ దరిద్రత నుండి, నీ యొక్క సాతాను యొక్క కాడుల నుండి నేనేం చేసి ఉన్నానంటే నేను నిన్ను విమోచించి ఉన్నాను గనుక నువ్వు మరలా అటువైపు వెళ్లకుండా నా వైపు నువ్వేమవ్వాలంటే మరలాలి, మల్లుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని దగ్గరగా మీరు గమనించినట్లయితే, నిన్నటి దినం ఆన్లైన్ ప్రేయర్లో కూడా మనం చూసాం, 430 సంవత్సరాలు వారు బానిసలుగా మగ్గిపోయారు. బబులోనులో అనేక సంవత్సరాలు వారు బానిసలుగా మగ్గిపోయారు. మిద్యానీయులు, ఫిలిస్తీన్లు మధ్యలో వారు బానిసలుగా కొట్టబడిన పరిస్థితుల్లో ఏ దేశం వారిని అణిచివేయాలని చూసినా, ఏ ప్రజలు వారిని నాశనం చేయాలని చూసినా, వారందరి మధ్యలో నుండి ఈ విమోచకుడైన ప్రభువు ఇశ్రాయేలులను వాటన్నిటి నుండి విడిపించాడు, వాటన్నిటి నుండి ఆయన తప్పించాడు, వాటన్నిటి నుండి ఆయన వారిని రక్షించాడు. ఆయన వారికి విమోచకుడుగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్ర. విమోచకుడు అంటే హీబ్రూలో ఏమంటారంటే గోయేల్. ఏమంటారు? యెహోవా గోయేల్ అనగా నా ప్రభువు నాకు విమోచకుడై ఉన్నాడు, నా విమోచకుడైన దేవుడు అని అర్థాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితులన్నిటి మధ్యలో ఆయనకి పెట్టబడిన ప్రతి నామము ఆయన ఒక వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది, ఆయన గుణలక్షణాన్ని సూచిస్తుంది అని మనం చూసాం. ఈ గోయల్ అనే ఈ పదానికి పూర్తి అర్థం ఏంటంటే విమోచకుడు. అందరు చెప్పండి, ఏంటిది? అందరు చెప్పాలి, విమోచకుడు. ఇప్పుడు మీ పక్కన వాళ్ళకి మీ చెయ్యిచ్చి వారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి స్పష్టంగా గట్టిగా చెప్పాలేంటో తెలుసా? నీ జీవితానికి ఆయనే నీ విమోచకుడు అని చెప్పాలి.
విశ్వాసంతో చెప్పండి, నీ జీవితానికి ఆయనే నీ విమోచకుడు. చెప్పాలి, నీ బంధకాలకి ఆయనే నీ విమోచకుడు. నీ శ్రమలలో ఆయన నీకు విమోచకుడిగా ఉన్నాడు. నీ పరిస్థితులన్నిటి మధ్యలో ఆయన నీకేమై ఉన్నాడంటే విమోచకుడై ఉన్నాడు. ఈ విమోచకుడు లేదంటే ఈ గోయల్ యొక్క పదం ఎలాంటిదంటే, ఇది ఆయన ఇక్కడ మీరు చూడండి, అది ఒక రకంగా ఒక బంధువుగా ఆయన మన పక్షాన నిలబడతాడంట. ఎలా నిలబడతాడు? వీడు మావాడు అన్నట్టుగా, వీడు నావాడు అన్నట్టుగా, వీడు నాతో ఉండవలసిన వాడు అన్నట్టుగా, వీడు నా సొత్తు అన్నట్టుగా, ఒక బంధుత్వానికి ఎలాంటి ఒక బంధం ఉంటుందో అలా ఈ విమోచకుడైన దేవుడు మన కోసం నిలబడతాడంట. దేవునికి స్తోత్రం. విమోచకుడు అంటే ఇంకేమి అర్థాలు వస్తాయి అంటే, మనము కోల్పోయిన దానిని మన కొరకు తిరిగి సంపాదించి మనకు అనుగ్రహించేవాడే విమోచకుడు అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఏం అర్థం వస్తుందంటే, బానిసత్వం నుండి మనలను విడిపించగలిగిన వాడే విమోచకుడు అంటే. ఇంకా ఏం అర్థం వస్తుందంటే, అన్యాయము జరుగుతున్న పరిస్థితుల్లో అన్యాయస్తుల మధ్యలో ఆయన మన కోసం నిలబడి న్యాయము జరిగే విధంగా మనల్ని నడిపించేవాడే ఆయన విమోచకుడు అంటే. దేవునికి స్తోత్రం. కేవలం ఇది రక్షించే వ్యక్తి కోసమే కాదు కానీ, ఆయన నిజమైన విమోచకుడిగా నా సమస్యను ఆయన సమస్యగా భావించి, ఆయన నా కొరకు నిలిచి, నా భారమును ఆయన భరించి, నా పాపమును ఆయన వహించి, నా కొరకు ఆయన తన ప్రాణాన్ని కూడా పెట్టి నన్ను విమోచించడానికి వెనుకాడకుండా నా కొరకు తుది శ్వాస వరకు నిలిచేవాడు ఆయన యెహోవా గోయలైన దేవుడు. ఆయన నిజమైన విమోచకుడిగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చూసినట్లయితే కేవలం విమోచకుడు అంటే ఆయన దూరంగా నిలిచి నేను చూసుకుంటాలే అని చెప్పేవాడు మాత్రమే కాదు కానీ, ఆయన దగ్గరగా వచ్చి నిలిచిపోయి మన పరిస్థితులను చక్కపరిచే వరకు నీ చెయ్యి విడిచిపెట్టకుండా నీతో నిలబడేవాడే నీ విమోచకుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రోజున చాలా మంది చాలా విషయాల్లో బానిసలు అయిపోయారు, బందీలు అయిపోయారు. అనేక మంది అనారోగ్యముల చేత, అనేక మంది వ్యసనముల చేత, అనేక మంది చీకటి చేత, అనేక మంది లోకము చేత, అనేక మంది పాపము చేత బంధించబడి లేవలేని స్థితిలో ఉన్నారు, జారిపోయిన స్థితిలో ఉన్నారు, పడిపోయిన స్థితిలో ఉన్నారు, లేచి రాలేని స్థితిలో ఉన్నారు, సమాధానం లేని స్థితిలో ఉన్నారు, సంతోషం లేని స్థితిలో ఉన్నారు, ఆనందం లేని స్థితిలో ఉన్నారు, దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉన్నారు. అలాంటి వారి పక్షాన ఆయన ఏమై ఉన్నాడంటే విమోచించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన గురించి రాయబడిన మాట మత్తయి సువార్త మీరు చూసినట్లయితే, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. అక్కడ ఉంటది, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ ఆయన పరిచారము చేయుటకు ఆయన వచ్చి ఉన్నాడంట. అంతేకాదు, ఆ వచనం ఎక్కడుందంటే, ఒక్క నిమిషం, 28 చూడండి. 20వ అధ్యాయం 28వ వచనంలో మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పెను. చూడండి, ఈ విమోచకుడైన దేవుడంట ఈ లోకంలో మీతో పని చేయించుకోవడానికి రాలేదు కానీ
మీకు పరిచర్య చేయడానికి ఆయన వచ్చాడు. మీకు పరిచర్య చేయడమే కాదు, మీ కొరకు నా కొరకు అనేకుల యొక్క విమోచన కొరకు, అనేకుల యొక్క విడుదల కొరకు, అనేకుల యొక్క సమాధానం కొరకు, అనేకుల యొక్క స్వస్థత కొరకు, అనేకుల యొక్క ఆనందం కొరకు ఆయన క్రయధనముగా ఆయన తన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడంట. దేవునికి స్తోత్రం. అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి ఒక గోయల్గా ఆయన పంపించారు. గోయల్ అంటే ఏంటి? విమోచకుడు. అంటే ఆయన ఈ లోకానికి విమోచించడానికి. ఎలాంటి విమోచన? నశించిన దానిని వెదకి రక్షించే విమోచన. అందుకే నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే మీరు ఆలోచన చేయండి, యేసు ప్రభు వారు ఒక గోయల్, అంటే యేసు ప్రభు వారు విమోచకుడు. అంటే ఎవరికి విమోచకుడు? నీకు విమోచకుడు, నీ కుటుంబానికి విమోచకుడు, మనకి విమోచకుడు, మన సంఘానికి విమోచకుడు. ఎలాంటి విషయాల్లో నుండి ఆయన మనలను విమోచించగలడంటే ఎలాంటి విషయమైనా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఎలాంటి రోగమైనా సరే, ఎలాంటి బంధకమైనా సరే, ఎలాంటి పాపమైనా సరే, ఎలాంటి మరణమైనా సరే, ఎలాంటి శాపమైనా సరే, ఎలాంటి దరిద్రత అయినా సరే, అనేక మందిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి క్రయధనాన్ని చెల్లించాడంట. తన ప్రాణమును పెట్టి ఈ యొక్క విమోచన, ఎలాంటి విమోచన అంటే వెల చెల్లించి ఆయన మనలను విమోచించాడంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఒక కథ చెప్తాను చూడండి. ఒక చిన్న పిల్లవాడు ఒక రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ ఒక పంజరంలో అనేక పక్షులు ఉన్నాయి. అవన్నీ ఒక వ్యక్తి అమ్మి వేస్తున్నాడు. అయితే ఈ యొక్క చిన్న పిల్లవాడు వెళ్ళి, అంకుల్ ఈ యొక్క పిచ్చుకలన్నిటినీ మీరు ఇలా చేయకూడదు, అవి పంజరంలో ఉండకూడదు, వాటికి స్వేచ్ఛనివ్వాలి, వాటిని వదిలేయండి అని అడుగుతుంటే ఈ యొక్క అమ్మే వ్యక్తి కోపగించుకున్నాడు. నేను ఎందుకు వదులుతాను? నేను వ్యాపారం చేయడానికి నేను తెచ్చుకున్నాను, నేను కావాలంటే అమ్ముతాను, నీ తర్వాత నువ్వు వాటిని వదులుకుంటావో, నువ్వు తీసుకెళ్ళి బంధిస్తావో నీ ఇష్టం, నీకు అంతగా ఉంటే కొనుక్కో అని ఆ వ్యాపారం చేసే వ్యక్తి అన్నప్పుడు పరిగెత్తుకుంటే ఇంటికి వెళ్ళి తను ఎప్పటి నుంచో దాచుకుంటున్న ముంత తెచ్చి ఆ డబ్బులన్నీ ఆ ఒక్క వ్యాపారం చేసే వ్యక్తికి ఇచ్చేసి తన దగ్గర ఉన్న సొమ్మంతా ఆ వ్యక్తికి ఇచ్చి ఆ పక్షులన్నిటిని, ఆ పిచ్చుకలన్నిటినీ ఈ యొక్క బుడ్డవాడు ఏం చేస్తాడంటే కొనుక్కుంటాడు. ఎలా కొన్నాడు? క్రయధనము చెల్లించి, వెల చెల్లించి ఆ పక్షులన్నిటినీ, ఆ పిచ్చుకలన్నిటినీ చిన్నవాడు కొనుక్కుని ఇప్పుడు ఏం చేశాడంటే ఆ ఇంటికి తీసుకువెళ్ళి ఇంకో పంజరంలో వాటిని పెట్టలేదు. ఏం చేశాడు తెలుసా? అక్కడికక్కడే ఒక్కొక్క పిచ్చుకను బయటికి తీసి ఇలా స్వేచ్ఛతో ఎగరవేయడం మొదలెట్టాడు. అవి ఎన్నడూ ఊహించని రీతిలో ఆనందముతో, సంతోషముతో, సమాధానంతో, హ్యాపీగా అవి ఆకాశంలోకి ఎగురుకుంటూ వెళ్ళిపోయినాయి. ఒకప్పుడు అవి ఎన్నో సంవత్సరాలు, ఎన్నో రోజుల నుంచి అదే పంజరములో మగ్గిపోయినాయి. కానీ ఒక పిల్లవాడు చెల్లించిన వెల వాటికి ఏం కలగజేసినాయి అంటే స్వేచ్ఛను కలగజేసినాయి. ఏం కలగజేసింది? స్వేచ్ఛనగా ఒక విడుదల వాటికి దొరికింది, ఆనందం వాటికి దొరికింది, మరలా ఎగిరిపోగలమనే ఒక నిశ్చయత వాటికి దొరికింది. అవి ఎగిరిపోవడానికి గల కారణం, ఆ పంజరములో నుండి బయటపడడానికి గల కారణం ఎవరంటే ఒక చిన్నవాడు చెల్లించిన వెల ద్వారా ఆ పిచ్చుకలకు ఏం దొరికిందంటే విమోచన దొరికింది. ఏం దొరికింది? అందరు చెప్పాలి, ఏం దొరికింది? అలాగే మనం కూడా మన జీవితంలో పాపము చేత మనం అన్నీ కోల్పోయిన వారముగా మిగిలిపోయాం. ఈ లోకము మనలను బంధించి వేసిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. శాపములో మగ్గిపోతున్నాం, అనారోగ్యాల్లో మగ్గిపోతున్నాం, సమాధానం లేక, సంతోషము లేక, విడుదల లేక మన జీవితం అల్లకొల్లోలం అయిపోతుంది.
ఒక నావను అలలు కొట్టినట్టుగా మన జీవితం అనేక పరిస్థితుల మధ్యలో కొట్టబడుతున్నాం. ఒకవైపు ఆర్థికమైన కష్టాలు, ఒకవైపు అనారోగ్యాలు, మరొక వైపు సమాధానం లేకపోవడం, సంతోషం లేకపోవడం, జీవితమే భారం అయిపోయిన పరిస్థితుల్లో, ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఇక్కడ అనేక మంది వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. చాలా కష్టంగా, బాధలతో, ఎన్నో పరిస్థితుల మధ్యలో ఒక జీవితం ముందుకు వెళ్ళాలంటే భయమేస్తున్న పరిస్థితుల మధ్యలో మనమున్నాం. అంటే ఈ పాపము చేత బంధించబడిన మన జీవితాల్లో సమాధానాన్ని కోల్పోయాము, పరిశుద్ధతను కోల్పోయాము, ఆనందాన్ని కోల్పోయాము, దేవునిలో కూడా నిలబడలేని పరిస్థితి, ఆత్మీయంగా ఉండలేని పరిస్థితి, దేవుని కొరకు సాక్ష్యాన్ని చెప్పలేని పరిస్థితి, ప్రార్థించలేని పరిస్థితి, వాక్యము కూడా చదవలేని పరిస్థితి. ఎందుకంటే ఎన్నో బంధకాలు మన జీవితాల్లో ఉండడం వల్ల ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి గల కారణం అనేక పాపపు బంధకాలు, వ్యసనపు బంధకాలు, లోకముఖ బంధకాలు. ఇంకా మనం ఎక్కడో బంధించబడ్డాం కాబట్టి అలాంటి పరిస్థితుల మధ్యలో మన కొరకు, ఆ పిచ్చుకల కొరకు ఆ బాబు, ఆ బుడ్డోడు వచ్చి విడిపించిన రీతిలో మనందరి విడుదల కొరకు, మనందరి స్వస్థత కొరకు, మనందరి సమాధానం కొరకు, మనందరి పరిశుద్ధత కొరకు, మనందరి దేవునితో సహవాసం కొరకు, మరలా మన ఆత్మీయ జీవితాలు కట్టబడడం కొరకు దేవుడు ఈ లోకానికి ఒక విమోచకుని, లేదంటే ఒక గోయల్ని ఆయన ఈ లోకానికి పంపించారు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశారో తెలుసా? తన ప్రాణాన్ని ఖరీదనంగా వెల్ల చెల్లించాడు. డబ్బులు కాదు చెల్లించింది, ఆస్తి పాస్తులు కాదు, తన స్వరక్తాన్ని చిందించాడంట మన కొరకు. హల్లెలూయా. అంటే మన యొక్క విడుదల కొరకు, మన యొక్క విమోచన కొరకు యేసుక్రీస్తు వారు తన ప్రాణమును పెట్టారు, తన రక్తాన్ని చిందించారు. అంటే నీ విమోచన కొరకు చెల్లించబడిన వెల ఎలాంటిదంటే అది అమూల్యమైనది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ కొరకు చెల్లించబడిన వెల ఎంత కాస్ట్లీ అంటే ప్రభువే తన ప్రాణాన్ని పెట్టాడు, ప్రభువే తన స్వరక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించాడు. చూడండి, దాని గురించి రాయబడిన ఒక వచనం ప్రకటన గ్రంథం తీయండి అందరూ. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో 9వ వచనం ఇలా రాయబడింది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం తీయండి. చూసారా? నేను చదువుతాను చూడండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై, చూడండి, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను ఏం చేశారంట? కొని. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుని కొరకు మనుషులను కొన్నాడంట. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకము నందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. దేవునికి స్తోత్ర. ఈ విమోచకుడు, ఈ గోయలైన ప్రభువు ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన ఈ లోకానికి వచ్చి తనకు తానుగా వధించబడ్డాడు. ఏం చేయబడ్డాడు? వధించబడిన దేవుని గొర్రె పిల్లగా, ఆయన వధకు తేబడిన దేవుని గొర్రె పిల్లగా సిలువలో తన ప్రాణమును పెట్టారు. ఆయన ప్రాణమును పెట్టి, ఆయన నీ రక్తం ఇచ్చి, ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రతి వంశములో నుండి కొంతమందిని, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళలో నుండి కొంతమందిని, ప్రజలలో కొంతమందిని, ప్రతి జనాంగములో అనేక మంది మనుషులను ఆయన తన రక్తం ఇచ్చి కొన్నాడంట. కొనడం అనగా క్రయధనం చెల్లించడం అనగా ఆయన మనలను విమోచించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఈ యొక్క బాబు లేదంటే ఈ బుడ్డోడు ఎలాగైతే తన దగ్గర ఉన్న ధనాన్ని వెల చెల్లించి ఆ పక్షులను ఎప్పుడైతే కొన్నాడో, ఆ పిచ్చుకలను కొన్నాడో, ఇప్పుడు తాను వాటిని ఏమైనా చేసుకోవచ్చు. అధికారం ఎవరికి ఉందంటే ఆ బాబుకు. ఇప్పుడు ఆ వెల చెల్లించడానికి గల కారణం ఏంటంటే వాటికి విడుదలనివ్వాలి అనే ఉద్దేశం. గుర్తుపెట్టుకోవాలి, ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ వెల చెల్లించింది మరలా బంధించడానికా కాదు, మరలా పంజరంలో పెట్టడానికా కాదు, మరలా వాటిని హింసించడానికా కాదు, వాటికి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చి వాటిని కొన్నది దేనికంటే వాటికి స్వేచ్ఛనివ్వడానికి. ఏమివ్వడానికి? ఇప్పుడు దేవుడు తన ప్రాణమును పెట్టి తన స్వరక్తాన్ని చిందించింది మరలా నువ్వు శాపములో ఉండడానికా? చెప్పండి, చెప్పండి. కాదు అని చెప్పండి. అందరు చెప్పాలి. ప్రభువు నీ కొరకు కార్చిన రక్తము నీకు శాపం ఇవ్వడానికి కాదు, నీకు దీవెన ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు నీ కొరకు వెల చెల్లించింది నువ్వు పాపములో ఉండడానికి కాదు, నువ్వు పరిశుద్ధ పరచబడడానికి. హల్లెలూయా. నువ్వు మరణములోకి వెళ్ళడానికి కాదు, జీవములోకి రావడానికి. నువ్వు నరకానికి వెళ్ళడానికి కాదు, నిత్య జీవము పొందడానికి. నువ్వు బంధించబడడానికి కాదు, నువ్వు తిరిగి స్వేచ్ఛను అనగా విడుదలను పొందడానికి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు చెప్పాలి ఏంటంటే ఆయన వెల చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడా, వెల ఆల్రెడీ చెల్లించేశాడా? చెప్పాలి. ఆయన వెల చెల్లించడానికి నీ కోసం రెడీగా ఉన్నాడా, ఆల్రెడీ నీ కొరకు చెల్లించవలసిన వెల అంతా చెల్లించేశాడా? నిజంగా మీరు నమ్ముతున్నారు ఈ మాట? నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? నమ్మితే మీ కుడి చెయ్యి మీ శిరస్సు మీద పెట్టుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని ఈ మాట మీరు చెప్పండి. నా విమోచకుడైన, విశ్వాసంతో చెప్పాలి, నా విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నా విడుదల కొరకు, నా రక్షణ కొరకు, నా స్వస్థత కొరకు, నా ఆశీర్వాదం కొరకు, నా సమాధానం కొరకు, నా సంతోషం కొరకు, నా నెమ్మది కొరకు చెల్లించవలసిన వెల అంతటిని తన స్వరక్తమిచ్చి తన ప్రాణమిచ్చి చెల్లించెను. గనుక ఆయన చెల్లించిన వెలను బట్టి నేను విడుదల పొంది ఉన్నాను, నేను రక్షించబడి ఉన్నాను, నేను స్వస్థపరచబడి ఉన్నాను, నేను ఆశీర్వదించబడి ఉన్నాను, నేను అభివృద్ధి పొంది ఉన్నాను, నేను ఏలుబడి చేసే వ్యక్తిని, నేను ప్రభువు సొత్తు. ఈ లోకము నన్ను బంధించలేదు, ఈ పాపము, ఈ వ్యసనము, ఈ మరణము నన్ను బంధించలేదు. ఎందుకంటే నేను విమోచించబడ్డాను, నేను విమోచించబడ్డాను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. నువ్వు నమ్మినట్లయితే యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలం దేవుని యొక్క స్వస్థతను అనుభవించగలవు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కొరకు నువ్వు నిలబడగలవు. దేవుడు నిన్ను అభివృద్ధి పరచగలడు, దేవుడు నిన్ను తిరిగి రక్షించగలడు. నీ శాపమును, నీ పాపమును, నీ రోగమును, నీ దరిద్రతను, నీ మీద ఏలుబడి చేస్తున్న అంధకార శక్తుల ప్రభావము ఆయన రక్తములో ఇప్పుడే ఆయన కొట్టివేసి ఉన్నాడు, కొట్టివేసి ఉన్నాడు, కొట్టివేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి ఆయన నన్ను కొనుక్కున్నాడు.
అందుకనే నువ్వు అనారోగ్యములో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు కష్టములో ఉన్నప్పుడు, నువ్వు బంధకాల్లో ఉన్నప్పుడు, నువ్వు ఇరుక్కుపోయినప్పుడు, నువ్వు కూరుకుపోయినప్పుడు, నీకేమి అర్థం కానప్పుడు, నీకేం తెలియనప్పుడు, అసలు అయోమయ స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నీ విమోచకుని నువ్వు గుర్తు చేసుకోవాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. షడ్రక్, మెషక్, అబేద్గోల మధ్యలో ఒక పెద్ద అగ్నిగుండం వారి ముందుంది. ఓ పెద్ద విగ్రహం వారి ముందుంది. విగ్రహానికి మొక్కకపోతే వారిని అగ్నిగుండములు వేస్తారు. అగ్నిగుండములు వేస్తే ఏమొస్తుంది చెప్పండి? మరణం. అంటే మరణమే వారు ఎదురుగా ఉంది. అలాంటి పరిస్థితుల మధ్యలో వారు ఏం మాట్లాడారో తెలుసా? మరణము వారిని పిలుస్తుండగా, అగ్నిగుండాన్ని 7 అంతలు ఇంకా రెట్టింపు చేసి ఉండగా వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? మా దేవుడు మమ్ములను ఈ మండుచున్న అగ్ని గుండము నుండి తప్పించుటకు, రక్షించుటకు ఆయన ఎవరు? అందరు చెప్పండి, ఎవరు? సమర్థుడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? రాజు ముందు, ప్రపంచ చక్రవర్తి ముందు వారు ప్రకటన చేస్తున్నారు. ఏంటో తెలుసా? నా విమోచకుడు ఈ అగ్నిగుండం నుండి నన్ను రక్షించగలడు, నన్ను తప్పించగలడు. హల్లెలూయా. అంటే రోగములో ఉన్నప్పుడు నువ్వేం చెప్పాలి తెలుసా? నా విమోచకుడు చిందించిన రక్తమును బట్టి నేను స్వస్థపరచబడగలనని చెప్పాలి. హల్లెలూయా. నువ్వు అప్పుల చేత నువ్వు కృంగిపోయి నలిగిపోయి నీకు అర్థం కాని పరిస్థితులు నువ్వు చెప్పాలి, నా విమోచకుడైన యేసుక్రీస్తు ద్వారా నేను ఈ అప్పులన్నిటిలో నుండి బయటపడతానని చెప్పాలి. హల్లెలూయా. ఇక అయిపోయింది. అందరు చెప్తారు ఇక నీ వల్ల కాదు, నువ్వు లెగలేవు, నీ కుటుంబం అయిపోయింది, నీ పరిస్థితులు అయిపోయినాయి, అన్ని మాటలు నీకు వినబడతా ఉంటాయి. కానీ అప్పుడే నువ్వు చెప్పాలి. ఏం చెప్పాలో తెలుసా? నా ప్రభువు నా కొరకు వెల చెల్లించాడు. ఆయన పెట్టిన ప్రాణమును బట్టి, ఆయన చిందించిన రక్తమును బట్టి నేను ఈ పరిస్థితులన్నిటిలో నుండి నాకు ఖచ్చితంగా విడుదల ఉందని నువ్వు చెప్పాలి. హల్లెలూయా. ఆయన నన్ను రక్షించగలడని నువ్వు చెప్పాలి. ఆయన నన్ను స్వస్థపరచగలడని చెప్పాలి. ఆయన నన్ను ఆశీర్వదిస్తాడని చెప్పాలి. ఆయన నన్ను అభివృద్ధి పరుస్తాడని చెప్పాలి. ఆయన నా బిడ్డలను లేవనెత్తుతాడని నువ్వు చెప్పగలగాలి. నువ్వు చెప్పకపోతే, నీవు విమోచకుని యందు విశ్వాసము లేకపోతే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టయుంట అసాధ్యం. మీరు ఆలోచన చేయండి, ఆయన ఎంత గొప్ప గోయలైన దేవుడు అంటే గోయల్ అంటే విమోచకుడు. రూతును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రూతు భర్తను కోల్పోయింది, యవన కాలంలో ఉంది. తన అత్త ఊర్లో ఎలా ఉంటుందో తెలియదు, అక్కడ ప్రజలు ఎలా ఉంటారో తెలీదు, అక్కడ సాంప్రదాయాలు ఎలా ఉంటాయో తెలియదు. కానీ అత్తను ఆమె ఏం చేసింది? అత్తుకుంది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనమని స్వీకరించి వచ్చేసింది. ఎలాంటి పరిస్థితులు వచ్చిందో తెలుసా? ఆస్తి పాస్తులను కూడగొట్టుకుని వచ్చిందా? ఆశీర్వాదంతో వచ్చిందా? అభివృద్ధి చెంది పేరు ప్రఖ్యాతులతో వచ్చిందా? చాలా ఒక విధవరాలుగా వచ్చింది. భర్తను కోల్పోయి ఒక పేద స్త్రీగా వచ్చింది. ఏమీ లేదు, తినడానికి కూడా ఏమీ లేదు. ఒకవేళ వాళ్ళు పోషించబడాలంటే ప్రతిరోజు వెళ్ళి పరిగేరుకోవాలి. అంటే ఏంటి? పని కూడా చేత కాదు ఆమెకి. ఎవరు పనిచ్చిన వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు పోషించబడాలి కాబట్టి పొలంలో పరిగేరుకోవడానికి వెళ్ళింది. ఎప్పుడైతే అక్కడ పరిగేరుకోవడానికి వెళ్ళిందో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆమె ఆశను కోల్పోయింది. ఆమె ఆశీర్వాదం లేనిదిగా మారిపోయింది, విధవరాలుగా మారిపోయింది. ఆమె ఒంటరిదిగా మిగిలిపోయింది. ఆమెకి ఏ సంపద లేదు, ఆమెకి ఏమీ లేదు, ఒక రకంగా జీరో స్థితిలో ఉంది. అలాంటి పరిస్థితిలో ఉన్న ఆమె దగ్గరికి ఒక ఆయన వచ్చాడు ఒకరోజు. ఆయన పేరే బోయాజు. బోయాజు ఆమె దృష్టి కనికరం పొందినట్టుగా
ఎంచబడింది. ఆమె బంధువులలో ఒకటి అని తెలుసుకున్నాడు బోయాజు. బోయాజు వచ్చి ఆమె కొరకు నిలబడ్డాడంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు చూడండి, బోయాజు కంట్లో నేను పడాలని ఎప్పుడన్నా రూతు ప్రయత్నించిందా? బోయాజు వల్ల నేను లాభం పొందాలని ఏదన్నా ట్రిక్లేసిందా? చెప్పాలి, ఏం చేయలే. కానీ బోయాజే రూతు కోసం నిలబడ్డాడు. బోయాజే ఆ ఆశను కోల్పోయిన ఆమెకు ఆశగా ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు, ఏమీ లేని సున్నాలో ఉన్న ఆమె ఏ పొలంలో పరిగెరుకుందో ఆ పొలానికి యజమానురాలుగా అయిపోయింది. అంటే ఒక గోయెల్ అనగా ఒక విమోచకుడుగా ఈ బోయాజు రూతు జీవితములోకి ప్రవేశించినప్పుడు ఆమెకి మరలా ఆశ చిగురించింది, నిరీక్షణ చిగురించింది, ఆశీర్వాదం చిగురించింది, కన్నీరు సమాప్తమైంది, మరలా ఆనందము ఆమె జీవితంలో ప్రారంభమైంది, దరిద్రం పోయింది, ఆశీర్వాదం ఆమె జీవితంలో ప్రవహింప చేయబడింది. అంతేకాదు, బోయాజు సంతానానికి ఆమె ఒక తల్లిగా మార్చబడింది. అంతేకాదు, యేసుక్రీస్తు వంశావళిలో ఒక అన్య స్త్రీ ఆయన వంశావళిలో జన్మనిచ్చిన తల్లిగా ఓ పేరు పొందింది. దేవునికి స్తోత్రం. ఎలా ఒక స్త్రీ జీవితంలో ఎలా జరిగిందంటే, బోయాజు రూతుకి ఒక గోయేల్గా నిలబడ్డాడు, అనగా ఒక విమోచకుడుగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. రూతు దేవుని సంఘానికి చూచినైతే, మన జీవితాలకి చూచినైతే, మనము కొన్ని నిర్ణయాలను బట్టి, కొన్ని ఆవేశాలను బట్టి, అనాలోచనలు బట్టి అనేకమైన విషయాల్లో మనం తప్పిపోతాం, పడిపోతాం, జారిపోతాం, నలిగిపోతాం, కృషించిపోతాం, నష్టాలు అయిపోతాం, అప్పుల పాలైపోతాం, అనారోగ్య పాలైపోతాం. అలాంటి పరిస్థితుల్లో మనకు ఒక బోయాజైన గోయేలు ఉన్నారు. ఆయనే మన ప్రభు అయిన యేసు. హల్లెలూయా. ఆయనే మన కొరకు వస్తాడంట, ఆయనే మన పక్షాన నిలుస్తాడంట, ఆయనే మనకి ఆశగా నిలబడతాడంట. దేవునికి స్తోత్రం. ఆయనే నిరీక్షణగా నిలబడతాడంట. దేవునికి స్తోత్రం. ఆయనే తనకున్న స్వాస్థ్యాన్ని మనకి అనుగ్రహిస్తారంట. దేవునికి స్తోత్రం. ఆయన అనుగ్రహించడమే కాదు, మన దరిద్రతలో నుండి, మన శాపములో నుండి, మన అనారోగ్యములో నుండి, మన యొక్క మరణ పడకల మీద నుండి ఆయనే మనల్ని ఏం చేస్తాడు తెలుసా? విమోచిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె జీవితంలో మరలా ఆనందాన్ని చూడడానికి, లేదంటే మరలా ఆమె పేదరికం నుండి విడుదల పొందడానికి మధ్యలో ఏం జరిగిందో తెలుసా? రూతు జీవితంలో ఎప్పుడైతే బోయాజు గోయేలుగా అనగా ఒక విమోచకుడిగా నిలబడ్డాడో, ఆ విమోచకుడిని రూతు ఏం చేసిందో తెలుసా? తన జీవితములోకి స్వీకరించింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఏం చేసింది? ఇప్పుడు బోయాజు రూతుని బలవంతంగా లాక్కెళ్ళాడా? చెప్పండి, లాక్కెళ్ళాడా? బోయాజు ఆమెకి విడుదల ఇవ్వాలనుకున్నాడు, నిజమే. బోయాజు ఆమె జీవితాన్ని తీర్చిదిద్దాలనుకున్నాడు, నిజమే. బోయాజు ఆమెకు ఒక జీవితాన్ని కల్పించాలనుకున్నాడు, నిజమే. ఆ జీవితం ఆమె జీవితంలో అది రావడానికి గల కారణం ఏంటో తెలుసా? బోయాజు ఏం చేయాలనుకున్నాడో ఆయన చేయడానికి బోయాజును రూత్ ఏం చేసిందో తెలుసా? స్వీకరించింది. ఏం చేసిందో తెలుసా? చెప్పండి, ఏం చేస్తుందో తెలుసా? చెప్పండి, ఏం చేస్తుందో తెలుసా? నీకు అర్థమవుతుందా? ఆమె జీవితం మార్చబడ్డానికి ఆమె బోయాజుని స్వీకరించింది. హల్లెలూయా. నిజంగా మన జీవితంలో దేవుడు విడుదల ఇవ్వడా అంటే ఇస్తాడు, దేవుడు స్వస్థత ఇవ్వడా అంటే ఇస్తాడు, దేవుడు ఆశీర్వాదం ఇవ్వడా ఇస్తాడు, దేవుడు అభివృద్ధి ఇవ్వడా ఇస్తాడు, దేవుడు క్షేమంగా మనల్ని నిలబెడతాడు. ఎప్పుడు ఇది నీ జీవితంలో చూస్తావంటే, ఈ గోయేలైన ప్రభువు, ఈ విమోచకుని నీ జీవితంలో నువ్వేం చేయాలో తెలుసా? స్వీకరించాలి. ఏం చేయాలి? నాకు అనారోగ్యంగా ఉంది, ఈ అనారోగ్యమైన పరిస్థితుల్లో నాకు ఇప్పుడు ఎవరు అవసరం? వైద్యుడు అవసరం. ఎవరు అవసరం చెప్పండి?
ఇప్పుడు వైద్యుడు నాకు జ్వరం వచ్చిందని మా ఇల్లు ఎక్కడో మా అడ్రస్ ఎక్కడో కనుక్కుని అమ్మా నేను నీకు వైద్యం చేస్తానని వస్తాడా? లేదంటే నేను అనారోగ్యంగా ఉన్నానని ఎరిగి నేనే వైద్యుడి కొరకు ఎత్తుక్కొని వెళ్ళి వైద్యుని కలుస్తానా? వైద్యుడు నా దగ్గరికి వస్తాడా? నేను వైద్యుని దగ్గరికి వెళ్తానా? ఎందుకు? నేను అనారోగ్యంలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నాకు ఎవరు అవసరం? వైద్యుడు అవసరం. ఇప్పుడు వైద్యుడి దగ్గరికి ఆ అనారోగ్య పరిస్థితుల్లోనే వెళ్తాను, ఆ బలహీన పరిస్థితుల్లోనే వెళ్తాను, ఆ నీరసంతోనే వెళ్తాను. నా వల్ల కాకపోతే ఎవరో ఒకరు నన్ను తీసుకెళ్ళండి అయ్యా అని అడుగుతాను. ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఏంటంటే యేసయ్య దగ్గర విడుదల ఉంది, యేసయ్య దగ్గర రక్షణ ఉంది, యేసయ్య దగ్గర సమాధానం ఉంది, యేసయ్య దగ్గర క్షేమం ఉంది, యేసయ్య దగ్గర స్వస్థత ఉంది. యేసయ్య పరమ వైద్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన నా జీవితంలో కార్యం చేయాలంటే, ఆ కార్యాలు అద్భుతాలు నేను చూడాలంటే నా జీవితంలో నేను ఆయన దగ్గరికి రావాలంట. హల్లెలూయా. అందుకే నేను నిన్ను విమోచించి ఉన్నాను గనుక నీవు నా వైపు మల్లుకో అనే మాట ఇందాక చదివాం. మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి ఆయనను స్వీకరించాలంటే ఏం చేయాలి? చూడండి, అన్నాకి పిల్లలు లేరు, ఊరంతా అందరు తిట్టేవాళ్ళే, దూషించే వాళ్ళే. ఆమె ఎవరి దగ్గరికి వచ్చింది? ఈ విమోచకుడి దగ్గరికి వచ్చింది. వచ్చి తన నిట్టూర్పులు విడుచుకుంది, తను ఏడ్చింది, మూలిగింది. ఆ విమోచించిన దేవుడు ఆమెకు ఒక సమయోలును అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చిన నువ్వు కార్చిన ఒక కన్నీటి బొట్టు కూడా వ్యర్థం కాదు. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది మందిరానికి రండమ్మా అంటే ఏదేదో వంకలు చెప్తారు, ఏదేదో చెప్తారు, కారణాలు చెప్పి మానేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఆయనను స్వీకరించడానికి సిద్ధంగా లేవు, నువ్వు ప్రార్థించడానికి సిద్ధంగా లేవంటే ఆయన నీ జీవితంలో కార్యాలు చెయ్యాలని నువ్వు కోరుకోవట్లేదు. ఇప్పుడు నేను ఎందుకు ప్రార్థన చేయాలి, నేను ఎందుకు మందిరానికి రావాలి, నేను ఎందుకు వాక్యం చదవాలి, నేను ఎందుకు ప్రభువుకి నేను సమీపంగా ఉండాలంటే ఆయనే నన్ను విమోచించగలడు గనుక, ఆయనే నన్ను స్వస్థపరచగలడు గనుక, ఆయనే నన్ను బాగు చేయగలడు గనుక, ఆయనే నన్ను సరిచేయగలడు గనుక, ఆయనే నా కుటుంబాన్ని నిలబెట్టగలడు గనుక నేను ఆయనకి దగ్గరగా ఉండి బతుములాడుకోవాలయ్యా, నీ కటాక్షము నా మీద ఉన్నాడలా నన్ను దాటిపోవద్దయ్యా, అయ్యా నన్ను స్వస్థపరచయ్యా, అయ్యా ఈ పరిస్థితుల్లో నువ్వు నా విమోచకుడు, నన్ను విడిపించయ్యా. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథంలో చివరిగా ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుల్లోనే ఉన్నాడు, భయభక్తులతోనే ఉన్నాడు, కానీ అనుకోకుండా తన జీవితం తల్లకిందులైపోయింది. ఒక రోజులో తన బిడ్డలందరూ చనిపోయారు, తన ఆస్తి అంతా పోయింది, తన ఇల్లు కూలిపోయింది, ఒక రకంగా రోడ్డు మీదకి వచ్చి పడిపోయాడు, భయంకరమైన మరణ రోగం వచ్చింది, భార్య కూడా తిట్టి వెళ్ళిపోయింది, ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎందుకు అలా అయిందో తెలియదు, ప్రశ్నించడానికి ధైర్యం లేదు, దేవుడి మీద తిరుగుబడ్డానికి ధైర్యం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన అన్న ఒక మాట ఏంటో తెలుసా? యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం ఒకసారి తీయండి. అందరూ ఆ మాట మీరు మీ యొక్క హృదయంలో కంఠస్థ చేయాలి. యోబు గ్రంథం 19వ అధ్యాయం తీయండి అందరూ. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో ఏం రాయబడిందంటే, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. చూడండి, యోబు చెబుతున్న మాట. యోబు అన్ని కోల్పోయిన పరిస్థితుల్లో, ఆరోగ్యం కోల్పోయాడు, సంపదను కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, స్నేహితులను కోల్పోయాడు, అన్నీ కోల్పోయి తాను ఏం కోల్పోలేదంటే దేవునిపై ఉన్న విశ్వాసాన్ని కోల్పోలేదు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆ అనారోగ్య పరిస్థితుల్లోనే, ఆ దరిద్రతలో నుండే ఏమన్నాడు తెలుసా? నా విమోచకుడు బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా.
ఎందుకంటే నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు. ఎందుకంటే ఆయన బ్రతికే ఉన్నాడు గనుక, ఆయన జీవము కలిగిన వాడే గనుక మరలా ఈ పరిస్థితుల్లో నుండి ఆయన నన్ను విమోచిస్తాడని నేను నమ్ముతున్నానని పలుకుతున్నాడు. హల్లెలూయా. మన పరిస్థితి కూడా అలా చనిపోయిన కంట్లు కనిపించినప్పటికీ కూడా మన ప్రభువు జీవముతో లేదంటే బ్రతికి ఉన్నవాడుగా, జీవము కలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. చూడండి, మన ఎముకలు చనిపోవచ్చు, మన ఎముకలు ఎండిపోవచ్చు, మన పరిస్థితులు మృతతుల్యమైపోవచ్చు, కానీ మన గోయలైన దేవుడు, మన విమోచకుడైన దేవుడు యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎండిన ఎముకలను జీవింప చేయగలడా లేదా? చెప్పండి. చనిపోయి 4 రోజులైన లాజరును తిరిగి బ్రతికించగలిగినాడా లేదా? చెప్పండి. లాజరు బయటికి రాని ఒక్క మాట పలకగానే కుళ్ళిపోయిన, మృతతుల్యమైపోయిన, పాతాళములో బంధించబడిన, సమాధిలో బంధించబడిన ఆయన మాటలో శక్తి ఉంది గనుక, ఆయన మాటలో విమోచన ఉంది గనుక ఆ బంధకాలన్నీ తెంచుకుని లాజరు బయటకు వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెల్లించాడు. ఈ నెల దేవుడు ఒక వాగ్దానం చేశాడు మన సంఘానికి. ఏంటో తెలుసా? నువ్వే పరిస్థితిలో ఉన్నావో ఒకసారి ఆలోచించు. నువ్వే బంధకములో ఉన్నావో ఒకసారి ఆలోచించు. నువ్వే పాపములో ఉన్నావో ఒకసారి ఆలోచించు. నువ్వే దరిద్రతలో ఉన్నావో ఒకసారి ఆలోచించు. ఎక్కడ నష్టమైపోయావో ఆలోచించు. ఎక్కడ జారిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ వెనక్కి వెళ్ళిపోయావో ఒకసారి ఆలోచించు. ఆలోచించిన తర్వాత నీకు అర్థమైతే నువ్వు ఆ పరిస్థితుల మధ్యలో ఇగో నీ విమోచకుడి దగ్గరికి నువ్వు రావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు ఆ విమోచకుడి దగ్గరికి వచ్చి నువ్వు నిట్టూర్పులు విడవగానే, నువ్వు కన్నీరు కార్వగానే, ఆయన వైపు నీ 2 చేతులు చాచగానే ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఈ నెల దేవుడు అనేకులకు విమోచన ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే ఆమేన్తో పాటు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ నెల దేవుని స్వస్థతను అనుభవించబోతున్నావు. ఈ నెల దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించబోతున్నావు. ఈ నెల గొప్ప విడుదలను అనుభవించబోతున్నావు. ఈ నెల గొప్ప సమాధానము అనుభవించబోతున్నావు. ఈ నెల గొప్ప సమృద్ధిని అనుభవించబోతున్నావు. నీ కుటుంబంలో అద్భుతాలు జరిగే నెలగా దేవుడు మార్చబోతున్నాడు. నీ బంధకాలు ఆయన తెంచివేసే నెలగా నువ్వు చూడబోతున్నావు. ఆయన నీ కొరకు నూతన ద్వారాలు ఈ నెలలో తెరవబోతున్నాడు. ఎప్పుడు ఎన్ని నీ జీవితంలో అనుభవిస్తావంటే ఆ విమోచకుని నీ జీవితంలో స్వీకరించాలి. హల్లెలూయా. ఎలా స్వీకరించాలో తెలుసా? షడ్రక్, మెషక్, అబేద్గోలు ఏం చెప్పారు? నా దేవుడు మమ్ములను ఈ మండుచున్న వేడిమి గల అగ్నిగుండము నుండి తప్పించుటకు, రక్షించుటకు సమర్థుడు, అనగా విమోచకుడు అని చెప్పారు. ఆ విమోచన వారు చూశారా లేదా? అగ్నిగుండంలో నుండి వారు బయటకు వచ్చారా లేదా? ఇప్పుడు యోబు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నా విమోచకుడు సజీవుడు అని చెప్తున్నాడు. యోబు కోల్పోయినదన్నీ మరలా దేవుడు యోబు జీవితానికి దేవుడు ఇచ్చాడా లేదా? చెప్పండి. అవిశ్వాసములకి ఏం దొరకదు, గుర్తుపెట్టుకోండి. పిరికి వారికి ఏం దొరకదు, భయపడే వారికి ఏం దొరకదు, దేవుణ్ణి ప్రశ్నించే వారికి ఏం దొరకదు, దేవుణ్ణి సనిగే వారికి, దేవుడి మీద అలిగే వారికి మీ జీవితంలో ఏం దొరకదు. కానీ ఆశ పెట్టుకున్న వారికి, విశ్వాసం కలిగిన వారికి, ఆయన దగ్గరకు వచ్చిన వారికి, ఆయన ఎదుట చేతులు చాచిన వారికి ఆయన ఏ మేలు చేయకుండా ఉండలేడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన నీ విమోచకుడు గనుక. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చెప్పాలి, రోగం చెప్తుంది ఈ రోగం తగ్గదని చెప్తుంది. నువ్వేం చెప్తావు? అవునండి తగ్గదని చెప్తావా? అలా చెప్పకూడదు. నువ్వేం చెప్పాలి తెలుసా? నా విమోచకుడు ఈ రోగము నుండి నన్ను స్వస్థపరచగలడు అని చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అప్పులు తీరవు అని చెప్తారు. నువ్వు చెప్పాలి, నా విమోచకుడు
ఈ అప్పులు లేకుండా చేయగలడు. హల్లెలూయా. నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు ఇంకా అని చెప్తారు. నువ్వు చెప్పాలి, నా విమోచకుడు నా ఆత్మీయ జీవితాన్ని కట్టగలడు అని చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీ కొరకు ఏం చెల్లించాడు? వెల చెల్లించాడు. ఏంటి ఆ వెల? తన స్వరక్తాన్ని నీ కొరకు నా కొరకు చింది. మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ మాట దేవుని దగ్గరికి వచ్చిన ప్రతిసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి? ఏంటి ఆ మాట అంటే, దేవుడు తన సొంత కుమారుణ్ణి మన కొరకు ఇవ్వడానికి వెనుదిరిగని దేవుడు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహింపడు? ఏంటి మాట? దేవుడు తన ప్రియమైన సొంత కుమారుణ్ణి మన కొరకు ఇవ్వడానికి వెనుకంజ వెయ్యని దేవుడు తన కుమారుణ్ణే మన కొరకు అనుగ్రహిస్తే ఆయన సమస్తాన్ని అనగా ఆశీర్వాదాన్ని, రక్షణను, సమాధానాన్ని ఇవన్నీ ఆయన మనకెందుకు చెప్పండి? ఎందుకు అనుగ్రహింపడు? మీరు నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారు ఈ మాట? నా కొరకు నా ప్రభువునే ఇచ్చేశాడు నా తండ్రి, నాకు ఇవన్నీ ఎందుకు ఇవ్వలేడు చెప్పండి? నా కోసం నా ప్రభువునే తన రక్తాన్ని దారబోసిన ప్రభు ఈ యొక్క పరిస్థితుల్లో నన్ను విడిపించలేడా? చెప్పాలి. నీ బిడ్డలను దీవించలేడా? నీ రోగాన్ని బాగు చేయలేడా? నీ కుటుంబాన్ని కట్టలేడా? ఈ సంఘాన్ని ఆశీర్వదించలేడా? మన పరిస్థితుల్లో దేవుడు మరలా నూతన కార్యాలు చేయలేడా? చేస్తాడు. ఎంత కృంగిపోతే అంత దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నీ కన్నీటిని తుడుస్తాడు. నీ రోగ శయములో దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నీ అంధకార ప్రభావము నీ మీద లేకుండా ఆయన చేసి నిన్ను స్వేచ్ఛగా మారుస్తాడు. హల్లెలూయా. అందుకే యేసు నామములో నీకు స్వస్థత ఉందని నమ్మాలి. యేసు నామములో నీకు విడుదల ఉందని నమ్మాలి. యేసు నామములో నీకు సమాధానం ఉందని నమ్మాలి. యేసు నామములో నీ ప్రార్థనకి జవాబు ఉందని నమ్మాలి. యేసు నామములో నీ కుటుంబ పరిస్థితులు మారతాయని నువ్వు నమ్మాలి. యేసు నామములో నీ యజమానుడు మారతాడని నువ్వు నమ్మాలి. యేసు నామములో నువ్వు ఆర్థికంగా దీవించబడతావని నమ్మాలి. యేసు నామములో నీ వ్యాపారములను వర్ధిల్లుతావని నమ్మాలి. నీ ఉద్యోగములను వర్ధిల్లుతావని నమ్మాలి. నీ యొక్క బిడ్డలు దీవెనకరంగా మార్చబడతారని నమ్మాలి. ఎందుకంటే నా విమోచకుడు సజీవుడు గనుక. హల్లెలూయా. నా విమోచకుడు నా కొరకు వెల చెల్లించాడు గనుక ఆ ఆశీర్వాదం నాకు వస్తుంది అని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఏం నమ్మాలి తెలుసా? సత్యాన్ని మాత్రమే నమ్మాలి. ఏం నమ్మాలి? లోకం చెప్పే అబద్ధాలు నమ్మకూడదు. పరిస్థితులను చూపించే కొన్ని మాటలు నమ్మకూడదు. ఏం నమ్మాలంటే వాక్యం మాత్రమే నమ్మాలి. ఎప్పుడు నమ్మాలి తెలుసా? నీ ముందు అగ్నిగుండం ఉన్నప్పుడు నమ్మాలి. అర్థమవుతుందా? శ్రమలన్నీ నిన్ను చుట్టేసినప్పుడు నమ్మాలి. నీ దేహం అంతా అనారోగ్యమైపోయినప్పుడు నమ్మాలి. నువ్వు కుంగిపోయినప్పుడు నమ్మాలి. నువ్వు కూరుకుపోయినప్పుడు నమ్మాలి. నువ్వు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు నమ్మాలి. అక్కడ నుండి నిన్ను దేవుడు లేపుతాడని నువ్వు నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నువ్వే పరిస్థితిలో ఉన్నా నీకు ఎవరు గుర్తుకు రావాలంటే నీ విమోచకుడైన ప్రభువు నీకు గుర్తుకు రావాలి. హల్లెలూయా. నువ్వు ఎవరి దగ్గరికి రావాలంటే నిన్ను విడిపించగలిగిన విమోచకుడి దగ్గరికి రావాలి. నిన్ను స్వస్థపరచగలిగిన రాఫా అయిన దేవుని దగ్గరికి నువ్వు రావాలి. కాబట్టి నీ జీవితంలో ఎల్లప్పుడూ ఆయనను దూరం పెట్టే వ్యక్తిగా ఉండకూడదు, కానీ ఆయనను స్వీకరించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధికి వచ్చి చెప్పాలయ్యా, నా జీవితంలోకి రండి అయ్యా, నా కుటుంబంలోకి రండి అయ్యా, నా పరిస్థితుల మధ్యలోకి రండి అయ్యా, నన్ను బాగు చేయండి అయ్యా, నన్ను స్వస్థపరచండి అయ్యా, నన్ను విడిపించండి అయ్యా, నన్ను నడిపించండి అయ్యా, నాకు సహాయము చేయండి అయ్యా, నా చేతులు చాచి అడుగుతున్నానయ్యా. ఈ యొక్క పరిస్థితులన్నిటిలో ఒక జవాబు నాకు ఇవ్వండి. ఎవరైతే అడుగుతారో మీరు నమ్మండి, నమ్మకపోండి, ఈ నెల మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తారు. అద్భుతాలు ఖచ్చితంగా మీరు సాక్ష్యం చెప్తారు. నేను చెప్తున్నా దేవుని దాసుడిగా. మీరు అడగండి దేవుణ్ణి,
ఖచ్చితంగా ఒక విడుదల చూస్తారు. ఈ నెల ఖచ్చితంగా స్వస్థతను చూస్తారు, ఖచ్చితంగా అభిషేకాన్ని చూస్తారు, ఖచ్చితంగా మహిమ కలిగిన కార్యాలు మన మధ్యలో మనం చూడబోతున్నాం. హల్లెలూయా. ఎందుకంటే వాటన్నిటి కొరకు తగిన వేళ ఆయన చెల్లించి ఉన్నాడు కనుక, ఆయన సమస్తానికి మనలను పాత్రులుగా ఎంచాడు కనుక, ఆయన కృపతో వాటన్నిటిలో ప్రభు మనల్ని నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమె. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. లేచి నిలబడి ఎవరు అటు ఇటు తిరగద్దు. 2 నిమిషాలు ఉన్న చోటనే కళ్ళు మూసుకుని, 2 చేతులు ఉన్న చోటనే కళ్ళు మూసుకుని, 2 చేతులు ఎత్తి స్వరములు తెరిచి ప్రార్థన చేయి. నువ్వే పరిస్థితిలో ఉన్నావు చెప్పు. అయ్యా, బోయాజు రూతు దగ్గరికి వచ్చినట్లుగా నా జీవితంలోకి నువ్వు రండి. అయ్యా, యోబు జీవితాన్ని మరలా కట్టినట్లుగా నన్ను, నా కుటుంబాన్ని కట్టండి, నా బిడ్డల జీవితాన్ని కట్టండి, నా అనారోగ్య పరిస్థితుల నుండి నన్ను విడిపించండి, నా పాపము నుండి విడిపించు, నా వ్యసనము నుండి విడిపించు. ఇక్కడ కొంతమంది వ్యసనాల్లో బంధించబడ్డారు. నువ్వు నిజంగా బయటపడాలనుకుంటే ఈ 2 చేతులు చాచి ఆయన అడుగు. ఆయన నిన్ను విడిపిస్తాడు. నీ తాగుడు నుండి విడిపిస్తాడు, నీ చిత్రాల నుండి నిన్ను విడిపిస్తాడు. నీ బంధకాల నుండి ఆయన విడిపిస్తాడు, నీ శాపం నుండి ఆయన విడిపిస్తాడు, నీ చీకటి నుండి ఆయన విడిపిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. 2 చేతులు చాచండి, 2 చేతులు చాడు. ఎవరు విడిగా ఉండదు. అందరు 2 చేతులు ఆయన కట్టిన వ్యక్తి అందరూ నోరు తెరిచి, అయ్యా నీ దగ్గరికి వస్తుంది. అయ్యా, నా బిడ్డలని చేతులకు అప్పగిస్తుంది. నా కుటుంబానికి విమోచకుడు నీవే అని నేను నమ్ముతున్నా. నా పరిస్థితుల నుండి విమోచించగలిగిన దేవుడు నీవే, విడుదలనివ్వగలిగిన దేవుడు నీవే, స్వస్థతనివ్వగలిగిన దేవుడు నీవే, ఆశీర్వదించగలిగిన దేవుడు నీవే. నేను నమ్ముతున్నా ఈ నెల అద్భుతాలు జరిగే నెల. హల్లెలూయా. స్వస్థతలు పొందుకునే నెల. పొందుకోండి యేసు నామములో, విశ్వాసముతో పొందుకొని గట్టిగా చప్పటండి. పరిశుద్ధాత్మ చేత తాకబడండి. పరిశుద్ధాత్మ ద్వారా స్వస్థతలు కలుగునుగాక, విడుదల కలుగునుగాక, రక్షణ కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, ఆశీర్వాదము కలుగునుగాక. ఈ బంధకములు తెగిపోవునుగాక యేసు నామములో. ఈ దరిద్రతను విడిచి వెళ్ళిపోవునుగాక యేసు నామములో. నా ప్రభువు నిన్ను లేవనెత్తునుగాక, నా ప్రభువు నిన్ను జీవమిచ్చునుగాక, నా ప్రభువు నీ మోకాళ్ళను స్వస్థపరచునుగాక, నీ నడుమును స్వస్థపరచునుగాక, నీ గుండెను స్వస్థపరచునుగాక, నీ నరములను స్వస్థపరచునుగాక, నీ శరీరంలో ఉన్న ప్రతి అనారోగ్యము నుండి యేసు క్రీస్తు నామములో స్వస్థత పొందుకునే యేసు నామములో దేవుడు తన దాసులను స్వస్థపరచునుగాక, స్వస్థపరచునుగాక, స్వస్థపరచునుగాక. నీ పాపము నుండి నీకు విడుదల కలుగునుగాక, నీ వ్యసనము నుండి నీకు విడుదల కలుగునుగాక, నీ అసమాధానము తొలగిపోవునుగాక. నీ కుటుంబాన్ని పీడిస్తున్న అప్పుడు నిన్ను విడిచి వెళ్ళిపోవునుగాక. రబా రబా షంద రబా లక రియంద రబా లబా రకమందిరియాద రబా షందర కందర కబలబ లకతర సెకియందర నిమాందురు బలకబలబలబ. యేసు నామములో నాయనా, నీ పాదాల దగ్గరికి వస్తున్నామయ్యా. నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. చెప్పండి, నా విమోచకుడు సజీవుడు. ఆయన నన్ను స్వస్థపరచగలడు, ఆయన నన్ను దీవించగలడు, ఆయన నన్ను లేవనెత్తగలడు, ఆయన నన్ను తిరిగి కట్టగలడు, ఆయన ఊపిరి నాకు ఇవ్వగలడు. హల్లెలూయా. ఆయన స్వాస్థ్యముగా నన్ను నిలబెట్టగలడు. హల్లెలూయా. ఈ రోగము శాశ్వతం కాదు, ఈ బంధకము శాశ్వతం కాదు, ఈ బలహీనత శాశ్వతం కాదు, ఈ పేదరికం శాశ్వతం కాదు, ఈ అయోమయం శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఆయన ఇచ్చే స్వస్థత శాశ్వతం, ఆయన ఇచ్చే జీవము శాశ్వతం, ఆయన ఇచ్చే ఆశీర్వాదం శాశ్వతం. యేసు నామములో మేము పొంది ఉన్నాము.